99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. నరసింహ గారు, అయితే మీ స్పెషలైజేషన్ జగన్నాథ హోర. మేము పరాశర హోర అంటే నాలాంటి వాళ్ళకి దాంట్లో ఏమి ప్రజ్ఞ లేదు, జస్ట్ వింటమే, శృత పాండిత్యమే. పరాశర హోర అనే దాని గురించి విన్నాము. భృగు మహర్షి ఇది కూడా ఒకటి ఉందండి. జగన్నాథ హోర ఏంటి, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది యాక్చువల్లీ జగన్నాథ్ హోర ఇంప్లిమెంట్ చేసేది పరాశర హోరనే. ఇది సాఫ్ట్వేర్ అనమాట. జగన్నాథ్ హోర అనేది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేరు. సో రకరకాల పరాశర మహర్షి రకరకాల క్యాలిక్యులేషన్స్ టీచ్ చేశాడు. ఇప్పుడు అందరూ మీరు జ్యోతిషుడి దగ్గర ఎవరి దగ్గరకన్నా వెడితే మీరు రాశిచక్రం చూసి అది చాలా వరకు చెబుతారు. మహా అయితే నవాంశ చక్రం అని ఒకటి ఉంటుంది, అది చేస్తారు. ఆ 2 చక్రాలు వేస్తారు. కానీ ఏంటంటే రాశిచక్రం 2 గంటలకు ఒకసారి మారుతుంది. అంటే 2 గంటల్లో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే ఉంటుంది. నవాంశ చక్రం 14-15 నిమిషాల్లో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా మనం చూస్తే ట్విన్స్ ట్రిప్లెట్స్ ఉంటారు, కవల పిల్లలు. అలా వాళ్ళు 2 లేదా 3 లేదా 4 2 నిమిషాలు 3 నిమిషాలు తేడాతో పుడతారు. వాళ్ళకి సేమ్ రాశి సేమ్ నవాంశ ఉన్నా సరే వాళ్ళ జీవితాలు చాలా డిఫరెంట్ మార్గాల్లో నడుస్తాయి. అలాంటి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి, జాతకాలు ఉన్నాయి. కనుక మనం మోడర్న్గా ఈ రోజుల్లో జ్యోతిషులు చేసేది అన్సైంటిఫిక్. పరాశర మహర్షి పరాశర హోరాశాస్త్రం, బృహత్ పరాశర హోరాశాస్త్రం అని ఉంది. అది జగన్నాథ్ హోర ఇంప్లిమెంట్ చేసేది దాన్ని. సాఫ్ట్వేర్ పేరు జగన్నాథ్ హోర అని పెట్టాను. సో ఆ బృహత్ పరాశర హోరాశాస్త్రంలో ఆయన 16 చక్రాలు టీచ్ చేశారు. రాశి, నవాంశ, దశాంశ, సప్తాంశ, హోర, ద్రక్కణ, ఇలా. అందులో షష్ట్యాంశ అని ఒకటి ఉంది, అది 2 నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి డిఫరెంట్ విండోస్ ఉంటాయి అన్నమాట. మారేది 2 నిమిషాలకు ఒకసారి, 3 నిమిషాలకు ఒకసారి, 4 నిమిషాలు. సో ఈ 16 చక్రాలు కలిపి ఒక మనిషిని డిఫైన్ చేస్తాయి అనుకుంటే ఆ యూనిక్ కాంబినేషన్ ఎవ్రీ 24 సెకండ్స్ మారిపోతుంది. కనుక ఎవ్రీ 24 సెకండ్స్కి ఒక యూనిక్ అస్ట్రాలజికల్ ప్రొఫైల్ పుడుతుందనమాట. అవన్నీ వాడితే మీకు మనుషుల్లో ఉన్న కవల పిల్లలు ట్రిప్లెట్స్లో ఉండే తేడా మీకు క్లియర్గా కనబడుతుంది. కానీ ఇదంతా కలియుగంలో ఉన్నాం, ఘోర కలియుగంలో ఉన్నాం. కాబట్టి ఋషులు చెప్పిన చాలా సూక్ష్మమైన విద్య నశించి స్థూలమైన వాటిని తమ్మురుజులు పట్టుకుని వేలాడుతున్నాడు జనాలు. ఎవరు నేను ఈ చెప్పిన దశాంశ, సప్తాంశ ఇవన్నీ వేరు కూడా వేరు. మహా అయితే వేస్తారు కానీ వాడరు. సో చెప్పరు అది చాలామందికి ఎలా వాడాలో కూడా తెలియదు. అండ్ హానెస్ట్లీ వాడి క్యాలిక్యులేషన్లో కూడా కరప్షన్స్ వచ్చాయి. పరాశరుడు ఈవెన్ సైన్స్లో రివర్స్కి వెళ్ళాలి అని చెప్పిన క్లాజ్ వదిలేశారు ట్రాన్స్లేటర్స్. అన్ఫార్చునేట్లీ ఒక అనువాదకుడు అనువాదించిందే ఇంకో అనువాదకుడు కాపీ కొడతాడు. సో అన్ని అనువాదాల్లో అదే ఉంది. నేను చూసి ఇదేమిటి ఇలా ఉంది. నాకు చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. నేను 11 ఏళ్ళ ఏజ్కల్లా సంస్కృత భాష కోవిద, సంస్కృత భాష విశారద పాస్ అయ్యా. సో నాకు సంస్కృతం వచ్చు. సో నేను వేరే అనువాదాలు పట్టించుకోకుండా నా అంతటి నేను చూస్తే ఇదేంటి వీళ్ళు తప్పు చేశారు, మూలంలో చూసి సంస్కృతం చూసి తప్పు చేశారు అని నేను క్యాలిక్యులేషన్స్ కొన్ని మార్చడం జరిగింది. అప్పుడు నాకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. సో బాటమ్ లైన్ ఏంటంటే పరాశరుడు చాలా నేర్పించాడు కానీ అందరూ కొంతే ఫాలో అవుతారు. అలాగే దశలు తీసుకోండి. కొంతమంది చెబుతారు మీకు గురుదశ నడుస్తుందిరా, తర్వాత శని దశ వస్తుంది. ఇలాగా ఈ దశలు జనాలు దశ అనేటప్పుడు వాళ్ళు ఓన్లీ వింశోత్తరి దశ గురించి మాట్లాడుతున్నారు. 120 ఏళ్ళు మొత్తం కలిపి ఉంటుంది. అందులో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దశ ఉంటుంది. ఆ గ్రహం దశలో ఆ గ్రహం మీ లైఫ్ని డామినేట్ చేస్తుంది. మీ జాతకంలో ఆ గ్రహం వేటినైతే సూచిస్తుందో అలాంటి సంఘటనలు జరుగుతాయి ఆ దశలో. కానీ ఏంటంటే పరాశరుడు ఉత్తమ వింశోత్తరినే చెప్పాల. వింశోత్తరి దశ, అష్టోత్తరి దశ, షోడశోత్తరి దశ, శతాబ్దిక దశ, షష్ఠితమ దశ, అలా బోల్డ్ దశలు మొత్తం కొన్ని 50-60 దశలు టీచ్ చేశారు పరాశర మహర్షి. కాకపోతే ఋషులు స్పూన్ ఫీడ్ చేయరు. ఏది ఎప్పుడు వాడాలి, ఏది డామినేట్ చేస్తుంది అది చెప్పలేదు. సో నా రీసెర్చ్లో, నేను మెయిన్లీ రీసెర్చర్ని, నా రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే వింశోత్తరి దశ సుమారు సగం చార్ట్స్లో బలంగా పనిచేస్తుంది. మిగిలిన సగంలో ఈ మిగిలిన దశల్లో ఏదో ఒకటి డామినేట్ చేస్తుంది వింశోత్తరిని. అది వాళ్ళు స్పూన్ ఫీడ్ చేయరు కానీ ఎనఫ్ క్లూస్ వదులుతారు. మీరు వాళ్ళంటే భక్తితో సాధన చేసి మీరు దాన్ని సరిగ్గా చదివి మీకు సంస్కృతం వచ్చి మీరు ఎవడో అనువాదం మీద ఆధారపడకుండా మీరే దాన్ని అర్థం చేసుకుంటే ఎప్పుడో వెలుగుతుంది. ఋషి యొక్క బ్లెస్సింగ్స్ అన్నప్పుడు వెలుగుతుంది, కరెక్ట్ అర్థం. అండ్ వెలిగాక మీకు డౌట్ ఉంటుంది మీ మైండ్లో, మీకు ఇది క్లియర్గా అయిపోతుంది బేసికల్లీ. సో అలాగా ఆయన 10 కొద్దీ దశలు చెప్పినా ఒకటే దశ వాడుతున్నారు. ఇంకోటి ఉంది జైమిని పద్ధతి, పరాశర పద్ధతి అని కొంతమంది వేరు చేస్తారు. జైమిని చెప్పిన ఆరూఢ పదాలు, చరకారకులు, చరదశ, స్థిరదశ, రాశిదశ అన్నీ బృహత్ పరాశర హోరశాస్త్రంలో ఉన్నాయి. సో ఇది ఎలాగంటే ఒక బుక్ మ్యాథమెటిక్స్ బుక్ గణిత శాస్త్రం, ఇంకోటి త్రికోణమితి పుస్తకం ఉంటే ఎవడో వచ్చి త్రికోణమితి గణిత శాస్త్రం వేరు అన్నట్టుగా అనమాట. దాంట్లో పార్టే, దాంట్లో సబ్సెట్, దాంట్లో భాగం. క్యాలిక్యులస్ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఇవన్నీ అందులో. అలా జైమిని చెప్పింది కూడా పరాశరుడు చెప్పిన దాంట్లో భాగం. పరాశరుడు చెప్పింది
జస్ట్ కలియుగం వచ్చే ముందు మరింత చెప్పాడు. విశదీకరించి చెప్పి ఉండవచ్చు. ఆయన అది బృహత్, అందుకే బృహత్ ఉంది పేరులో, బృహత్ పరాశర హోరా శాస్త్రం. సో నేనేం చేశానంటే, నేను ఒక సాఫ్ట్వేర్ క్యాల్కులేషన్స్ అన్నీ మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. అవును. సో అవన్నీ అదృష్టవశాత్తు నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ప్రావీణ్యం ఉండి నా జాబ్ సాఫ్ట్వేరు ఇంజనీరింగ్ సైడ్ కాబట్టి నేను సాఫ్ట్వేర్ రాసుకుని దాన్ని పబ్లిక్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఫ్రీగా నా వెబ్సైట్ నుంచి మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా చాలామంది జ్యోతిష్కులు అదే వాడతారు. ఎందుకంటే మిగిలిన ఆల్టర్నేటివ్స్ అన్నీ $300, $250 డబ్బులు పెట్టాలి. ప్లస్ నా దాంట్లో ఉన్న క్యాల్కులేషన్స్ లేవు, ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ నా దాంట్లో ఉన్న క్యాల్కులేషన్స్ లేవు, అందుకని చాలామంది వాడతారు దాన్ని. సో బేసికల్లీ ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేరు, ఇందులో చాలా క్యాల్కులేషన్స్ ఉన్నాయి. దీన్ని 20 ఏళ్ళుగా వాడుతున్నారు కూడా, ఇది కూడా ఇందులో ఉందా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. చాలా డీటెయిల్ క్యాల్కులేషన్స్. ఇట్స్ an amalgamation of permutations and combinations దట్ వర్ టాట్ బై పరాశర మహర్షి. ఆయన నేర్పిన రకరకాల క్యాల్కులేషన్స్ అన్ని అందులో. అంతకు మించిన మ్యాథమెటిషియన్ ఎవరు ఉంటారు అంటే మ్యాథమెటిషియన్ వ్యాసుడి తండ్రి. ఆయన మించిన ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన అన్ని టెక్నిక్స్ చెప్పి అందులో చివరిలో చెప్పాడు, కలియుగంలో వచ్చే ఇంటలెక్చువల్ పిగ్మీస్ అంటే తెలివితేటల్లో మనం పిగ్మీలు బేసికల్లీ, మనం మరుగుజ్జులు లాంటి వాళ్ళం. కలియుగంలో వచ్చే ఇంటలెక్చువల్, ఆయన కలియుగం రాకముందు చెప్పాడు ఆయన, వ్యాసుడి తండ్రి. కలియుగంలో వచ్చే ఇంటలెక్చువల్ అంటే తెలివితేటల్లో మరుగుజ్జులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవన్నీ సరిగ్గా వాడటం రాదు, కనుక జస్ట్ ఈ 2 వాడుకోండి అని సుదర్శన చక్రదశ అష్టగౌరగాలు ఏవో కొన్ని చెప్పి వాళ్ళకి ఇది వాడుకుంటే వాళ్ళకి బెస్ట్ అని ఆయన చెప్పాడు. అలా నేను చిన్నప్పుడు 6 ఏళ్ల వయసులో నేర్చుకున్నా జ్యోతిషం. అండ్ 23 ఏళ్ల వయసు నుంచి పరాశరుడు చెప్పిన పరాశర హోరశాస్త్రం మీద డీటెయిల్గా రీసెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక 6 ఏళ్ళకి మీకు అంటే అసలు ఆసక్తి ఎట్లా కలిగింది? మా నాన్నగారు మంచి జ్యోతిష్కులు అండి, అద్భుతమైన జ్యోతిష్కులు. సో ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన పేరు పెంగళి వెంకట సుబ్రహ్మణ్యాచలపతిరావు. ఆయన బందర్లో ఉండేవాళ్ళు. నేను కొన్ని రాంగ్ ప్రిడిక్షన్స్ ఇచ్చాను, రైట్ ఉన్నాయి, రాంగ్ ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో ఒక్క రాంగ్ ప్రిడిక్షన్ కూడా ఇవ్వాలి. ఒకసారి ఆంధ్ర ఎలక్షన్స్లో ఎన్టీఆర్ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయో చెప్పారు, ఎగ్జాక్ట్ సేమ్ నెంబర్ దిగింది. నేనైతే ఏంటంటే ఎవరు గెలుస్తారో చెప్పడం అంతేగాని సీట్లు అవి మొన్న 2024 ఎలక్షన్స్లో మోదీ గారు అందరూ 400, 350 అంటుంటే అన్ని రావు, ఎల్ఐఎస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది స్టేట్ మెజారిటీ కూడా అని చెప్పా తప్ప నెంబర్ లాగా నేను చెప్పలేకపోయా. మా నాన్నగారు ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పారు. అప్పుడు ఆయన గొప్ప జ్యోతిష్కులు. కాకపోతే ఏంటంటే ఆయన టెక్నికాలిటీస్ బట్టి కాకుండా ఇంట్యూషన్ ఎక్కువ ఉండేది, వాగ్బలం ఉండేది. ఆయన ఉత్తర రాశి నవాంశ వాడేవాళ్ళు, కానీ ఆయన వాగ్బలంతో పర్ఫెక్ట్ ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు. నేనేంటంటే నాకు సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఉత్తర రాశి నవాంశంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లేవు అని నేను అప్పుడు పరాశరుడిని చూస్తే ఇంకా చాలా చెప్పాడు, ఎవరు వాడతలేదని. ఏది ఎలా వాడాలి, కొన్ని వెర్షన్స్ ఉంటాయి, దాన్ని 2-3 రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అక్కడ రెండింటిని నా సాఫ్ట్వేర్ నాదే కాబట్టి, సోర్స్ కోడ్ నా దగ్గర ఉంది కాబట్టి కోడ్ చేసేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఏది వర్క్ అవుతుంది అలా రీసెర్చ్ చేసి నేను గత 30 ఏళ్ళుగా సీరియస్గా రీసెర్చ్ చేస్తున్నా. దో పార్ట్ టైం నా జాబ్ మీద కంటే దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నాను. అండ్ హానెస్ట్లీ పూర్తి నిజాయితీతో నేను చెప్పగలిగింది ఏంటంటే, పరాశరుడు నేర్పించిన దాంట్లో 2-3% ప్రాబబ్లీ నేను కాన్ఫిడెంట్గా అర్థం చేసుకోగలిగాను. మిగిలిందంతా స్టిల్ అందరిలాగా ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఏదో వాడటమే తప్ప దాని సరైన అర్థం నాకు అర్థం కాలేదని నా నమ్మకం. 2-3% మటుకు నాకు పూర్తి 2-3% మటుకు పూర్తి కాన్ఫిడెన్స్, కరెక్ట్గా నేను ఇంటర్ప్రెట్ చేసి డిసైఫర్ చేయగలిగానని. సో బాటమ్ లైన్ ఏంటంటే, వాళ్ళు మహానుభావులు, ఋషులు, పరాశరుడు లాంటి వాళ్ళు. మనం అంతా ఏదో ఈ కలియుగంలో చుట్టూ అంతా ఈ మిచ్చలో పడి కొట్టులాడుతూ కొంత మనకి సరిగ్గా అర్థమైతే మన జీవితం ధన్యమైనట్టే. నాకు ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇందా చెప్పారు కవలల గురించి, ట్విన్స్, ట్రిప్లెట్స్ గురించి. మరి ఒకే తల్లి కడుపును పుట్టిన వాళ్ళు, ఒకే సమయానికి పుట్టిన వాళ్ళు, అంటే బహుశా 2-3 నిమిషాలు తేడా ఉంటుంది, ఒక 2 నిమిషాలు అది ఎనఫ్. ఇది కాక ఇంకోటి ఏంటంటే, ఒకే సమయానికి ఒకే చోట ఇద్దరు వేరు హాస్పిటల్స్లోనూ వేరు ప్రాంతాల్లోనూ పుట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకు తేడా వచ్చేస్తుంది? అవును, అలాంటి కేసెస్లో మీరు ఉత్తర రాశి నవాంశ వింశోత్తరదశ పద్ధతిలో పోతే మీకు వాళ్ళు బేసికలీ ద సేమ్ పర్సన్. కానీ మీరు పరాశరుడు చెప్పినవన్నీ, విశదీకరించినవన్నీ వాడి, అన్ని పారామీటర్స్ని మీరు వాడి చేస్తే, నేను చెప్పినట్టుగా 24 సెకండ్స్కి ఒకసారి ఒక యూనిక్ పర్సన్ పుడతాడు. ఎస్ట్రలాజికల్లీ స్పీకింగ్ ఆ పారామీటర్స్ అన్నీ కంబైన్ చేసి, ఇప్పుడు మీరు ఎలాగంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉందనుకోండి, అందులో మీరు చివరి 4 డిజిట్సే తీసుకుంటే రాశినవాంశ అలా అనమాట. రాశినవాంశ బట్టి మనిషిని చూపించడం, చివరి 4 డిజిట్స్ బట్టి పెట్టడం.
అన్ని 16 చక్రాలు వేసి పర్టికులర్లీ అందులో 2 నిమిషాలుగా ఒకసారి మారే షష్యంశ చక్రం ఉంది, అది చాలా ప్రధానమైనది. పరాశరుడు దానికి చాలా హై వెయిట్ ఇచ్చాడు, ఎవరు దాన్ని వేరు కూడా వేయరు. సో ఇవన్నీ కలిపి తీసుకుంటే ఏంటంటే ఆధార్ కార్డులో ఉండే అన్ని డిజిట్స్ తీసుకుంటాయి అనమాట. సో 24 సెకండ్స్ ఒకసారి, ప్రతి 24 సెకండ్స్కి ఒక యూనిక్ ఎస్ట్రలాజికల్ ప్రొఫైల్ పుడుతుంది. అండ్ నేను ఇప్పటిదాకా ఒకే హాస్పిటల్లో పుట్టడం కానీ లేదా ట్విన్స్ ట్రిప్లెట్స్ కానీ ఆ 24 సెకండ్ విండోలో ఇద్దరు పుట్టింది నేను ఇప్పటిదాకా చూడలేదు. ఖచ్చితంగా 24 సెకండ్స్ వ్యవధానం అయితే ఉంటుంది. ఉంటుంది అది వ్యవధి. సో ఆటోమేటిక్గా మారిపోతుంది. అలాగే అట్లీస్ట్ షష్ట్యంశ చక్రం మారిపోతే ఆర్ అక్షవేదాంశ చత్వారింశాంశ చక్రాలు ఉన్నాయి, అవి చాలా ప్రధానమైనవి. బేసికల్లీ ఏంటంటే మనకి ఉపనిషత్తుల్లో ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, 5 కోశాలు ఉన్నాయి. అందులో ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశాన్ని చూపించే చక్రాలని ఎవరు వాడతలేదు. అవి ప్రధానం. మన భౌతిక శరీరం, మన మనస్సులో జరిగే సంఘర్షణలు, మన కోరికలు, ఇవన్నీ కూడా ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశంలో ఉన్న కర్మలు, ఆ వాసనల వల్ల గైడ్ అవుతాయి. వాటిని చూపించే చక్రాలు హైయర్ ఆక్టివ్ చక్రాలు ఉన్నాయి, అవి ఎవరు వాడతలేదు. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఇవన్నీ కలిపి చూస్తే మీకు కవలలు ట్రిప్లెట్స్లో కూడా తేడా తెలిసిపోతుంది. ఒకటే కాదు వాడు. దీనికి సంబంధించి మీకు ఏమైనా క్వెరీస్ వచ్చేవా? జాతకాలు చూసేందుకు చాలామంది అడుగుతారు. నాకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని చూడగలుగుతాను. బట్ రీసెర్చ్ చేసేవాళ్ళు, కుర్రాళ్ళు, కొత్త జనరేషన్ నేను వాటెవర్ నేను కనిపెట్టింది మొత్తం కనిపెట్టడం అంటే కొత్తగా కనిపెట్టాల, పరాశరుడు చెప్పిన దాన్ని ఇంటర్ప్రెట్ చేసి దీని కరెక్ట్ అర్థం ఇది అని నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యి సిన్సియర్గా రీసెర్చ్ చేసి నాకు ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పిన కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్టిమిజం. ఏంటంటే ఎంత కాలం పట్టింది సార్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి? సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం ఒక 4-5 ఏళ్ళు అండి. 4-5 ఏళ్ళు యజ్ఞమే. అది మళ్ళీ యజ్ఞమేనండి, ఏదైనా యజ్ఞమే. కాకపోతే దానివల్ల చాలామంది వాడగలుగుతున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ దానివల్ల ప్రిడిక్షన్స్ ఇవ్వడం కాకుండా దాన్ని వాడి వాళ్ళు రీసెర్చ్ చేయగలుగుతున్నారు. పరాశరుడు చెప్పిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, అంటే చెప్పిన దాన్ని కాదు, చెప్పిన దానికి మనకున్న అవగాహనని ముందుకు తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేయగలుగుతున్నారు. సో ఆ విధంగా ఆ ప్రయత్నం సఫలమైనట్టే చెప్పొచ్చు. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches పై 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.